మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. అఘోరేభ్యో తఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యో సర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. సర్వం పరమేశ్వరగణాక్షఫలసిద్ధ్యర్థం. మిథున రాశి వారికి 2026లో ఏ విధమైనటువంటి మాస ఫలితం ఉండబోతోంది అని మనం చర్చిస్తే, ముందుగా ఎవరెవరు మిథున రాశిలోకి విచ్చేస్తారు అనే విషయానికి వస్తే కనుక, మృగశిర నక్షత్ర 3-4 పాదాలు, అదేవిధంగా ఆరుద్ర నక్షత్ర 4 పాదాల వారు, అదేవిధంగా పునర్వసు 1-2-3 పాదాల వారు మిథున రాశిలోకి విచ్చేస్తారు. జనవరి నెలలో మిథున రాశి వారి యొక్క ఆలోచన ఏ విధంగా ఉండబోతోంది అనగా, ప్రతి విషయాన్ని కూడా అత్యంత సీరియస్గా తీసుకుంటూ ఉంటారు. పైగా అదేదో పెద్ద సమస్యగా భావిస్తూ ఉంటారు. ఈ యొక్క మిథున రాశి వారు సమస్యని ఎక్కువ శాతం ఏదో అయిపోతోంది అనేటువంటి భ్రమలో మాత్రమే తీసుకుంటారు తప్ప, ఇది పెద్ద సమస్య కాదు అనేటువంటి విషయాన్ని తీసుకోరు. ఓవర్ థింకింగ్ అనేటువంటిది మిథున రాశి వారికి జనవరి నుంచి ప్రారంభం అవుతోంది. ఇక ఇటువంటి వారితో మనం స్నేహం చేయడం వల్ల ఏ సమస్యని ఎలా తీసుకోవాలి, చిన్న సమస్యని ఎలా తీసుకోకూడదు, పెద్ద సమస్యని ఎలా తీసుకోవాలి, ఏ సమస్యని ఈ విధంగానే మనం ఆచరించాలి అనేటువంటి విషయం తెలుసుకుంటారే తప్ప, ప్రతి దాన్ని కూడా ఇంత టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు అనేటువంటి విషయం మిథున రాశి వారితో స్నేహం చేయడం వల్ల మనం తెలుసుకుంటూ ఉంటాం. ఇక మాస ఫలితానికి వస్తే కనుక, మిథున రాశి వారి యొక్క ఫలితం ఏ విధంగా ఉండబోతోంది అనగా, ఆర్థికం విషయంలో పర్వాలేదు అనేటువంటి ఊరట కలుగుతుంది. మీరు పీకల వరకు అప్పుల వ్యక్తి వచ్చినా ఆ సమయానికి ఎక్కడో అప్పు పుట్టి ఈ అప్పుని తీర్చడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఆర్థికంగా పర్వాలేదు, అంతేగాని బాగుంటుంది, నిలబడతారు, సెకండ్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది అనే ఆలోచన ఎక్కడా లేదు. కేవలము ఎడం చేతిలో తీసుకొచ్చి కుడి చేతిలో పెట్టడం, కుడి చేతిలో తీసుకొచ్చి ఎడం చేతిలో పెట్టడమే తప్ప మార్జిన్ మారుస్తూ ఉంటారు. స్థిరమైనటువంటి ఆర్థిక వ్యవస్థ ఎక్కడా కనిపించడం లేదు మిథున రాశి వారికి. ఇక రాజకీయ నాయకుల విషయానికి వస్తే చాలా అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. క్యాడర్ మిమ్మల్ని నమ్ముతుంది, జనాల్లో మీకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది. ఇప్పటి వరకు ఎవరు పూర్తి చేయని సమస్యలు మీరు పరిష్కారం చేస్తారు. దీనిలో జనాల్లో మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఏర్పరచుకుంటూ ఉంటారు. సంగీత, సాహిత్య, సినీ, కళా పరిశ్రమల్లో ఎవరైతే ఉన్నారో మీకు కాస్త ఊరట కలిగేటువంటి అవకాశం, కొత్త స్నేహాలు ఏర్పడుతున్నాయి, కొత్త కొత్త అవకాశాలు, పెద్ద పెద్ద వారితో పరిచయాలు అనేటువంటిది జనవరి 2-3 వారాల్లో గోచరిస్తూ ఉంటుంది. ఇక మిథున రాశిలో ఉన్నటువంటి విద్యార్థి విషయానికి వస్తే కనుక, జ్ఞాపక శక్తి కొంచెం తగ్గుతుంది. తగ్గినా కూడా మీ శ్రమకి ఖచ్చితమైన ఫలితం అయితే లభిస్తుంది. మిథున రాశిలో వారు వ్యాపారం చేద్దాము అనేటువంటి ఆలోచన ఎవరికైతే ఉందో, ప్రత్యక్షంగా వ్యాపారం చేయండి, నిరభ్యంతరం ఏమీ లేదు. మీకు వ్యాపారంలో కలిసి వచ్చేటువంటి సూచనగా జరుగుతుంది. అది కూడా పాల ఉత్పత్తులకు సంబంధించి కానీ, లేడీ బ్యూటీ ప్రొడక్ట్స్ సంబంధించి కానీ, పశు గ్రాసానికి సంబంధించినటువంటి దానాలు అమ్మడం కానీ, ఈ 3 రంగాలు అద్భుతంగా మిథున రాశి వారికి కలిసి వచ్చేటువంటి సూచన. రియల్ ఎస్టేట్లో కానీ, స్టాక్ మార్కెట్లో కానీ ధనాన్ని వెచ్చించాలి అనుకుంటే కనుక మిథున రాశి వారికి అంత గోచరించడం లేదు. నష్టమైతే కలగదు, కానీ స్థిరంగా మీరు కొనుగోలు షేర్ మాత్రం అలా ఉంచుతారు. అది కూడా జనవరి నెల 17వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని 29 మధ్యలో రియల్ ఎస్టేట్లో కానీ, స్టాక్ మార్కెట్లో కానీ పెట్టడానికి అనుకూల వాతావరణంగా చెప్పవచ్చు. ఇక విదేశాలకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఎవరికైతే ఉందో వారు ఈ నెలలో విదేశాలకు శ్రీకారం చుట్టకుండా ఉండడమే మంచిది. మీరు అనవసరంగా నమ్మి మోసపోయేటువంటి ధోరణి ఎక్కువ కనబడుతోంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మిథున రాశి వారు విదేశానికి శ్రీకారం చుట్టకండి, ఇది ఖచ్చితము. భార్యాభర్తల మధ్య కీచులాట్లు ఏవైతే ఉన్నాయో అవి మరి కాస్త పెరిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది. పెద్ద మనుషులు కోర్టు వరకు కూడా మీ యొక్క సమస్యను తీసుకువెళ్తూ ఉంటారు. చాలా ఇబ్బందిదాయకమైన వాతావరణం భార్యాభర్తల మధ్య నడుస్తోంది. తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆస్తి, స్థిరాస్తి, చరాస్తులు ఏవైతే ఉంటాయో అవి మీ పెద్దకు వచ్చేటువంటి ఆలోచన ఎక్కడా కనిపించడం లేదు. మీరు అనవసరంగా నేను ఇప్పిస్తాను, నేను పెద్ద మంచి వ్యవస్థ చేస్తాను, నాకు ఇంత ధనం ఇయ్యండి కనుక ఎవరన్నా అంటే అటువంటి వాటికి దూరంగా ఉండండి. అనవసర ఆశలకు మాత్రం లొంగకండి. ఈ నెలలో స్థిరాస్తులు కానీ, ఆర్థికంగా కానీ నిలబడేటువంటి అవకాశం మిథున రాశి వారికి కనబడడం లేదు. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఆర్థిక విషయంలో ఉండడం చాలా మంచిది. ఇక మిథున రాశిలో ఉన్నటువంటి వారు స్థలం కానీ, పొలాలు కానీ, అదేవిధంగా అపార్ట్మెంట్స్ కానీ ఏదన్నా కొనుగోలు చేద్దాం అనుకుంటే కనుక వాటికంటే బంగారం మీద మాత్రం పెట్టుబడి పెట్టుకోండి.
ఎట్టి పరిస్థితుల్లోనూ ప్లాట్లు కానీ ఇల్లులు కానీ కొనేటువంటి ఆలోచన ఉంటే దాన్ని వాయిదా వేసుకోవడం తప్ప కొనవద్దు. అనవసరంగా కొని కాగితాల విషయంలో అక్షర దోషాలు లేకపోతే ఆ కాగితము దానికి సంబంధించింది కాదో వాటి వల్ల మీరు కొన్ని ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి స్థిరాస్తి కొనుగోలు చేసే విషయంలో మిథున రాశి వారు 1కి 1000 సార్లు ఆలోచించుకుని దిగడం చాలా మంచిది. ఇప్పటి వరకు కూడా మనం మిథున రాశి యొక్క ఫలితాలు అనేటువంటివి గోచార రీత్యా మాత్రం తెలియజేసుకున్నాం. వ్యక్తిగతమైనటువంటి సమాచారం తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని మీరు సంప్రదించినట్లయితే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఆధారంగా మీ పూర్తి జాతకాన్ని విశదీకరించడం, ఏ రంగాల్లోకి వెళ్తే మీకు కలిసి వస్తుంది, మీరు ఏ దిశగా వెళ్తే ప్రయాణం చేస్తే మీకు కలిసి వస్తుంది, ఏ దేవతారాధన చేస్తే మీరు ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ లేదా మీకంటూ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ అనేటువంటిది కానీ వివాహం కానీ ఉద్యోగం కానీ సంతాన విషయాలు కానీ ఎప్పుడు ఎలా జరుగుతాయి అనేటువంటి పూర్తి విషయాన్ని విశదీకరించి చెప్పడం జరుగుతుంది. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ మీకు తెలియకపోతే మీ యొక్క సెల్ఫీ ఫోటో ఆధారంగా మేము అడిగేటువంటి 3 ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పడం వల్ల ఆ గణాంక పరిణామంలో కట్టుకుని మీ పూర్తి జాతక విశ్లేషణ, మీ డిప్రెషన్ నుంచి బయటపడేటువంటి అవకాశం, ఎప్పుడు మీరు స్థిరత్వమైన ది బెస్ట్ లైఫ్ అనేటువంటి అనుభవిస్తారనే విషయం, మీ వివాహ, సంతాన, ఆర్థిక, ఆరోగ్య స్థిరత్వాలు అనేటువంటి ఎప్పుడు ఏర్పడతాయనే పూర్తి విషయాన్ని మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇక మిథున రాశిలో ఆడవారి విషయానికి వస్తే కనుక విందు వినోద శుభకార్యక్రమంలో పాల్గొంటారు. కానీ ప్లాస్టిక్ నవ్వులతో తప్ప మీరంటూ మనస్ఫూర్తిగా ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొలేరు. మనసులో ఎప్పుడు కూడా ఏదో సంకోచము, ఆందోళన అనేటువంటిది ఎక్కువ అవుతుంటుంది. అరే నేను ఇలా ఉన్నానే, నేను ఇలా ఉండకూడదు, వాళ్ళు అలా ఉన్నారు అనేటువంటి వేరియేషన్ ఎదుటి వారితో పొంతలు చేసుకుంటూ ఇబ్బంది పడేటువంటి అవకాశం గోచరిస్తోంది. ఇక మిథున రాశిలో ఉన్నటువంటి వారు విలువైనటువంటి వస్తువులు కానీ పాత సంబంధాలు, ఆడవారు పాత సంబంధాలు మళ్ళా పునరుద్ధీకరణ చేద్దాము అనేటువంటి ఆలోచనలో ఉంటారు. కాబట్టి పాత సంబంధాన్ని మళ్ళా పునరుద్ధీకరణ చేసుకునే ఉద్దేశం ఉంటే 1కి 10 సార్లు ఆలోచించుకోండి. దీనివల్ల రానున్న రోజులు అనేకమైన ఇబ్బందులు మిథున రాశి వారు పడుతూ ఉంటారు. ఇక ఈ ఆడవారు వివాహం విషయానికి వస్తే కనుక మంచి అనుకూలమైనటువంటి వరుడు వచ్చేటువంటి అవకాశాలు లభిస్తున్నాయి. ఇది మంచి పరిణామంగా చెప్పవచ్చు. సంతానం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారు మంచి విషయాన్ని వింటారు. ఖచ్చితంగా జనవరి 2-3 వారాల్లో శుభవార్త అయితే మిథున రాశి వారు వింటారు. ఎవరైతే ప్రసవానికి ఉన్నారో పుత్ర సంతానం కలిగేటువంటి అధికారం ఎక్కువ లభిస్తోంది. ఈ మిథున రాశిలో ఉన్నటువంటి ఆడవారు రాజకీయంలో వారికి మాత్రం అంతగా ఊరట కలగడం లేదు. జనాలు ఆదరణ తగ్గేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. మిథున రాశి వారికి ఆరోగ్య విషయానికి వస్తే కనుక చిన్న మెదడు నుంచి ప్రారంభం చేసుకుని ఈ వెన్నెముక మెడభాగంలో ఉన్నటువంటి నరాలు పుంజుకుపోతున్నాయి. అదేవిధంగా కాళ్ళ వేళ్ళు ఒకదానికి ఒకటి ఇలా మెలిపడేటువంటి అవకాశం, నరాలు పట్టేసేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. తొడ కండరాలు కూడా పడుతుంటాయి. కాబట్టి డాక్టర్ గారి పర్యవేక్షణలో ఉండడం చాలా మంచిది. ఈ మిథున రాశిలో ఉన్నటువంటి వారు ఆరోగ్య విషయానికి వచ్చేసరికి శ్వేత గణపతిని కానీ అంటే తెల్లటి గణపతి మూర్తిని కానీ లేదా తొండం కుడివైపు తిరిగి ఉన్నటువంటి గణపతి ఆరాధన చేయడం చాలా మంచిది. గరికి 21 పోగులు 21 ముళ్ళు కింద వేసుకుని ప్రతి బుధవారం కూడా గణపతి స్వామివారికి సమర్పించి బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించి ఆ బెల్లాన్ని మళ్ళా తిరిగి మీరు ప్రసాదంగా స్వీకరించడం అత్యంత అద్భుతంగా కలిసి వస్తూ ఉంటుంది. మిథున రాశి వారు ప్రతిరోజు కూడా గణపతయే నమః అని గణపతి ఆరాధన చేయడం చాలా ఉత్తమము. మిథున రాశిలో ఉన్నటువంటి వారు ప్రతి నిత్యము కూడా భస్మాన్ని అడ్డంగా ధరించి మధ్యలో చంద్రాన్ని పెట్టుకోండి. సర్వము శ్రీ పరమేశ్వరి అనుగ్రహం కలుగుతూ ఉంటుంది.